ముమ్మిడివరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పొన్నాడ వెంకట సతీష్, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి దాట్ల సుబ్బరాజు అంటే బుచ్చిబాబు. ఇక్కడ కాస్త మంచి ఫైట్ ఉండిద్ది. లాస్ట్ టైం కూడా వీళ్ళ మధ్య రసవత్తరమైనటువంటి ఫైట్ కొనసాగింది. మరి ఈ ఫైట్లో ఒక బలంగా ఏ రకంగా చూసినా కూడా రాజకీయంగా చూసినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించబోతుంది. పొన్నాడ వెంకట సతీష్ పైన దాట్ల సుబ్బరాజు, బుచ్చిబాబు విజయం తథ్యం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అట్లాగే తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ఒక సానుకూలత, అభ్యర్థి మీద ఉన్నటువంటి సానుకూలత, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గెలవటంతో ముమ్మడివరం అనేటువంటిది ఈసారి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారిపోయింది. దీనికి కూడా మనం సింపుల్గా చెప్పొచ్చు, గతంలో 78,000 ఓట్లు వచ్చాయి వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి 72,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 5,000 ఓట్లతో ఆ రోజు వైసీపీ గెలిచింది. జనసేన పార్టీకి 33,000 ఓట్లు వచ్చాయి. అంటే 33,000 ఓట్లు రావటం అంటే 5,000 ఓట్లతో వైసీపీ గెలిచింది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిపితే 1,00,000 ఓట్ల పైన అయిపోయింది ఈజీగా. అంటే దాదాపు 27,000 ఓట్ల పై మెజారిటీతో టీడీపీ అప్పుడే గెలిచింది. అంటే ఇప్పుడే దాని ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో గెలిస్తే ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంది. అట్లాగే గతంలో బుచ్చిబాబు 1,800 కోట్లతో ఆ ప్రాంత అభివృద్ధికి ఆయన చాలా వర్క్ చేశాడు అనేటువంటిది ఆయనకు ఒక పాజిటివ్ ఇమేజ్ కూడా ఉంది. ఆ ఇమేజ్ కూడా అతనికి కలిసి వచ్చేటువంటి అంశం. అట్లాగే వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే సతీష్ అక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీలను దూరం చేసుకోవటం, పక్కన పెట్టడం, జగనన్న ఇళ్ల స్థలాల విషయంలో కొంత ఆయన పైన కొంత వ్యతిరేకత రావటం, ఇవన్నీ కూడా కొంత వర్గాన్ని దూరంగా పెట్టారని ఎందుకో అక్కడ ఇదిగా ఉంది. బట్ అక్కడ గతంలో సతీష్ 2 సార్లు గెలిచాడు. 2009లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2009, 2019లో గెలిచాడు. దాంట్లో సుబ్బరాజు 2014లో మాత్రమే గెలుచున్నారు. బట్ ఇక్కడ గతంలో బాలయోగి గారు కూడా ఇక్కడ ఒక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఈసారి మాత్రం కొంత టీడీపీకి దాట్ల సుబ్బరాజు గారికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.